ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే మూవీ జుజుట్సు కైసెన్ జీరో. మీరు జుజుట్సు కైసెన్ సీజన్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. 2016 టోక్యోలో స్కూల్లో యూతా అనే అబ్బాయిని కొంతమంది బుల్లీ చేస్తూ ఉంటారు. కొడదామని దగ్గరికి వెళ్తారు. యూతా దగ్గరికి రావద్దు అంటాడు. ఏదో వాళ్ళని బాగా కొట్టి లాకర్లో పెడుతుంది. యూతా సారీ అంటూ ఉంటాడు. కోజో సతోరు యూతాని జుజుట్సు స్కూల్లో జాయిన్ చేసుకుంటాడు. యూతాతో ఎప్పుడు రీకా అనే కర్స్ ఉంటుంది. యూతాని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని చంపేస్తుంది. యూతాకి తన వల్ల మనుషులు చనిపోవడం నచ్చదు. ఇదంతా ఆపేయాలని చనిపోద్దామని కత్తి తీసుకుంటాడు. రీకా యూతాని ఆపుతుంది. గోజో యూతాతో, నువ్వు ఇప్పుడు కొత్త స్కూల్కి వెళ్తున్నావంటే, యూతా నేనెక్కడికి రాను, రూమ్ లోనే ఉంటాను, నా వల్ల ఎవరూ చనిపోకూడదు అంటాడు. గోజో, నీతో ఉన్న కర్స్తో మనుషులని చంపడమే కాదు, కాపాడడం కూడా వీలవుతుంది అని చెప్తాడు. యూతా జుజుట్సు స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. యూతా క్లాస్మేట్స్ మాకి, ఇనుమకి, పాండా. యూతా క్లాస్ లో అడుగు పెట్టంగానే క్లాస్మేట్స్ కి రీకా కనిపించి వెంటనే యూతాని ఆపి ఈ స్కూల్లో కర్స్ ని అంతం చేయడం నేర్పిస్తారు. కర్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకూడదు అంటారు. గోజో యూతాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జపాన్ లో చాలా మంది చనిపోతున్నారు లేదా మిస్ అవుతున్నారు. మనుషుల మధ్య నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి కర్సెస్ ఏర్పడతాయి. ఎక్కువ మంది కర్సెస్ వల్ల చనిపోతున్నారు. ఒక కర్స్ ని ఇంకొక కర్స్ మాత్రమే అంతం చేయగలదు. కర్స్ తో కర్స్ ని అంతం చేసే వాళ్ళని సాసరర్స్ అంటారు. ఈ స్కూల్లో కర్సెస్ ని ఎలా అంతం చేయాలో నేర్పిస్తాము అని చెప్తాడు. మాకి, ఇనుమకి, పాండా యూతాని ఆపుతున్నారు. రీకా వాళ్ళని అటాక్ చేయడానికి వస్తుంది. ఒకొట్సు యూతా స్పెషల్ గ్రేడ్ కర్స్డ్ హ్యూమన్. ఒరిమోతో రీకా స్పెషల్ గ్రేడ్ కర్స్డ్ స్పిరిట్. 6 సంవత్సరాల క్రితం యూతా రీకా ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు యూతా బర్త్డే. రీకా యూతాకి ఎంగేజ్మెంట్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తుంది. మనం పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం అంటుంది. అదే రోజు యూతా కళ్ళ ముందే రీకా యాక్సిడెంట్ లో చనిపోతుంది. యూతా మీద ఉన్న ఇష్టంతో ఎప్పుడు యూతాతో ఉండాలని రీకా కర్స్ లాగా యూతాతోనే ఉంటుంది. గోజో మాకి, ఇనుమకి, పాండాకి యూతాతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. జైన్ మాకి కర్స్డ్ టూల్ యూజర్, కర్సెస్ ని స్పెషల్ టూల్స్ తో అంతం చేస్తుంది. ఇనుమకి తోగే కర్స్డ్ స్పీచ్ యూజర్, మాట్లాడడానికి చిన్న పదాలు మాత్రమే వాడతాడు. గోజో మాకి యూతాని మిషన్ కి తీసుకువెళ్తాడు. ఒక స్కూల్లో 2 పిల్లలు మిస్ అయ్యారు. స్కూల్స్, హాస్పిటల్స్ లో ఎక్కువ కర్సెస్ ఏర్పడతాయి. మాకి యూతా కర్సెస్ ని ఓడించి పిల్లలను కాపాడడానికి వచ్చారు. గోజో స్కూల్ చుట్టూ బ్యారియర్ క్రియేట్ చేసి వెళ్లిపోతాడు. బ్యారియర్ ఉంటే లోపల జరిగేది బయటికి కనిపించదు. కర్స్ తప్పించుకోలేదు. మాకి యూతా ముందుకి 3 కర్సెస్ వస్తాయి. యూతా భయపడతాడు. మాకి టూల్ తో ఈజీగా కర్సెస్ ని అంతం చేస్తుంది. ఇద్దరు స్కూల్ లోపలికి వెళ్తారు. చాలా కర్సెస్ ఉంటాయి కానీ అటాక్ చెయ్యవు. సాసరర్స్ కి 4 గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్ సాసరర్ చాలా స్ట్రాంగ్. మాకి యూతా 4th గ్రేడ్ అయ్యుంటాడు అనుకుంటుంది, కానీ యూతా స్పెషల్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ వాళ్ళకన్నా స్ట్రాంగ్. వెనుక నుంచి చాలా పెద్ద కర్స్ వచ్చి మాకి యూతాని తినేస్తుంది. మాకి వెపన్ బయట పడిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కర్స్ లోపల ఉంటారు. మాకి యూతాతో, నిన్ను నీ కర్స్ కాపాడుతుంది అనుకున్నాను అంటుంది. యూతా, రీకా ఎప్పుడు బయటకు వస్తుందో నాకు తెలియదు, ఇప్పుడేం చెయ్యాలి అంటే, మాకి టైం అయిపోయాక బ్యారియర్ పోతుంది, అప్పుడు మనల్ని కాపాడడానికి వస్తారు అంటుంది. అక్కడ 2 పిల్లలు ఉంటారు. ఇద్దరికి కర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు చనిపోతారో తెలియదు. మాకీకి కూడా కర్స్ ఎఫెక్ట్ అవుతుంది. యూతాకి ఏం చెయ్యాలో తెలియదు. మాకి యూతాతో, నువ్వెందుకు జుజుట్సు స్కూల్ కి వచ్చావు అని అడుగుతుంది. యూతా, నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, నాకు మాట్లాడడానికి ఫ్రెండ్స్ కావాలి అంటాడు. మాకి, అయితే కర్స్ ని అంతం చెయ్యి, ఫ్రెండ్స్ ఆటోమేటిక్ గా వస్తారు అని కింద పడిపోతుంది. యూతా చిన్నప్పుడు రీకా ఇచ్చిన రింగ్ ని చైన్ గా వేసుకుంటాడు. ఇప్పుడు రింగ్ చేతికి పెట్టుకొని రీకాతో, నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. రీకా బయటికి వచ్చి కర్స్ ని అంతం చేస్తుంది. గోజో బయట నుంచి అంతా చూస్తూ ఉంటాడు. యూతా మాకి 2 పిల్లలని బయటికి తీసుకువెళ్తాడు. మాకి పిల్లలకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. యూతా, నేను రీకా కర్స్ ని పోగొడతాను అని డిసైడ్ అవుతాడు. స్కూల్లో కర్స్ అంతమైన చోట యూతా ఐడి కార్డ్ కింద పడిపోయి ఉంటుంది. ఐడి కార్డ్ ని ఒక అతను తీసుకుంటాడు.
జుజుట్సు స్కూల్లో ఎల్డర్స్ గోజోతో రీకాని కంట్రోల్ చేయడానికే యూతాని నీ దగ్గరికి పంపించాము. ఎందుకు రీకాని కంట్రోల్ చేయలేదు? రీకా వల్ల ఊరు నాశనం అయిపోయేది అంటారు. గోజో అలా జరిగేలోపు నేను ఆపేవాడిని. రీకాని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అంటాడు. ఎల్డర్స్ యూతా డేంజర్, యూతాని చంపేయాలి అంటారు. గోజో వాళ్ళతో నేను చూసుకుంటాను అని చెప్పి కన్విన్స్ చేస్తాడు. ఎల్డర్స్ రీకా కంట్రోల్లో లేకపోతే యూతాని చంపేస్తామన్న విషయం మర్చిపోవద్దు అంటే గోజో అప్పుడు నేను యూతాకి సపోర్ట్ చేస్తాను అన్న విషయం మీరు కూడా మర్చిపోకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. గోజో యూతాకి స్వార్డ్ ఇచ్చి నువ్వు రింగ్ తో రీకాకి కనెక్ట్ అవ్వగలుగుతున్నావు. రింగ్ తో స్వార్డ్ మీద కర్స్ ని పెట్టి కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు నీకు రీకాకి ఫ్రీడమ్ వస్తుంది అంటాడు. 3 సంవత్సరాలు యూతాకి ట్రైనింగ్ ఇస్తారు. ఇనుమకిని ఒక కర్స్ ని అంతం చేయడానికి పిలుస్తారు. ఇనుమకి గ్రేడ్ 2 సార్సరర్, ఒక్కడే మిషన్స్ కి వెళ్ళొచ్చు. గోజో యూతాని ఇనుమకి సపోర్ట్ గా వెళ్ళమంటాడు. రీకాని బయటికి రానివ్వద్దు. పోయినసారి లాగా రీకా తిరిగి వెళ్ళిపోతుందని గ్యారంటీ లేదు. రీకాని బయటికి తీసుకువస్తే నిన్ను రీకాని చంపేస్తారు అంటాడు. ఇజిచి స్కూల్లో అసిస్టెంట్ మేనేజర్ ఇనుమకి యూతాని మిషన్స్ కి తీసుకువెళ్తాడు. ఒక చోట షాపింగ్ మాల్ కడుతున్నారు. అక్కడ చిన్న కర్సెస్ ఉంటాయి. ఇనుమకిని వాటిని అంతం చేయడానికి పిలిచారు. ఇనుమకి షాప్ లో థ్రోట్ మెడిసిన్ తెచ్చుకుంటాడు. ఇజిచి బ్యారియర్ క్రియేట్ చేస్తాడు. చాలా చిన్న కర్సెస్ వాళ్ళ ముందుకి వస్తాయి. ఇనుమకి పేలిపోండి అంటాడు. కర్సెస్ అన్ని పేలిపోతాయి. కర్స్డ్ స్పీచ్ వాడితే ఇనుమకి కూడా కర్స్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మెడిసిన్ కొన్నాడు. బయటికి వెళ్దామంటే బ్యారియర్ ఓపెన్ అవ్వదు. చాలా స్ట్రాంగ్ కర్స్ వస్తుంది. ఇనుమకి అంతమవ్వు అంటాడు కానీ కర్స్ కి అంత ఎఫెక్ట్ ఉండదు. యూతా రీకాని బయటికి రానివ్వకుండా కర్స్ ని స్వార్డ్ మీదకి తెచ్చుకొని ఫైట్ చేస్తాడు. ఇనుమకి మెడిసిన్ తీసుకొని కర్స్ ని ఓడిస్తాడు. యూతా ఐడి కార్డ్ తీసుకున్న అతను ఫైట్ చూస్తూ ఉంటాడు. రీకాని చూద్దాం అనుకున్నాను. రీకా రాలేదు. నాతో పాటు స్పెషల్ గ్రేడ్ అయిన యూతాని కలవాలని ఉంది అనుకుంటాడు. ఇనుమకి యూతా ఫైట్ చేసిన ప్లేస్ లో 3 కర్స్ రెసిడ్యూస్ ఉంటాయి. గోజో చూడడానికి వెళ్తాడు. ఇదిచి ఇన్వెస్టిగేషన్ చేశాక ఎవరో నా బ్యారియర్ లోపల ఇంకొక బ్యారియర్ క్రియేట్ చేశారు. ఎక్కడి నుంచో సెమీ ఫస్ట్ గ్రేడ్ కర్స్ లోపలికి వచ్చింది అని తెలిసింది అంటాడు. గోజోకి ఎవరు ఇలా చేశారో తెలుసు. అతనే గెతో సుగురు, స్పెషల్ గ్రేడ్ సార్సరర్స్ లో ఒకడు. 100 మందిని కర్స్ తో చంపాడు. తనని జుజుట్సు స్కూల్ నుంచి వెళ్ళగొట్టారు. గెతో దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నాతో దెయ్యం ఉంది అని చెప్తుంది. గెతోకి ఆమె మీద కర్స్ కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది. కర్స్ ని బాల్ లాగా చేసి తింటాడు. గెతోకి మనుషులు నచ్చరు. డబ్బుల కోసం కర్స్ కోసం వాడుకుంటాడు. ఈ ప్రపంచాన్ని మనుషులు లేని ప్రపంచంగా మార్చాలి అని ట్రై చేస్తాడు. తన టీంతో జుజుట్సు స్కూల్ కి వెళ్తాడు. గెతో వచ్చాడని స్కూల్లో సార్సరర్స్ ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. గెతో యూతాతో నీ దగ్గర చాలా పవర్ ఉంది, నువ్వు మా టీంలో జాయిన్ అవ్వు. కర్స్డ్ ఎనర్జీ లేని వాళ్ళని చంపేసి సార్సరర్సే ఉండేలా చేద్దాం అంటాడు. గోజో వస్తాడు. గెతో ఈ సంవత్సరం స్టూడెంట్స్ అందరూ స్పెషల్ అని విన్నాను. స్పెషల్ గ్రేడ్ కర్స్డ్ హ్యూమన్, కర్స్డ్ కాప్స్, కర్స్డ్ స్పీచ్ యూజర్ అంటూ మాకీకి కర్స్డ్ ఎనర్జీ లేదని మాకీతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు. యూతా నా ఫ్రెండ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళతో నేను కలవను అంటాడు. గోజో గెతోని ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. గెతో మేము యుద్ధం ప్రకటిస్తున్నాము. డిసెంబర్ 24 అన్ని చోట్ల కర్సెస్ ని వదులుతాము. కర్సెస్ మనుషులని చంపేస్తాయి. మీకు కావాలంటే వచ్చి ఆపొచ్చు అని వెళ్ళిపోతాడు. గోజో గెతోని అటాక్ చేయకుండా స్టూడెంట్స్ చుట్టూ కర్సెస్ ని ఉంచుతాడు. జుజుట్సు స్కూల్లో సార్సరర్స్ అందరూ ఎలా ఫైట్ చేయాలో ప్లాన్ డిస్కస్ చేసుకుంటారు. గెతో తన టీంతో మనం గెలిచే ఛాన్స్ 20%. యూతాని చంపేసి రీకాని నేను తినేస్తే మనం గెలుస్తాము. స్కూల్ వాళ్ళు నాకు తెలిసి యూతాని ఫైట్ కి పంపరు. మీరు సార్సరర్స్ ని ఆపండి. నేను యూతాని చంపడానికి వెళ్తాను అంటాడు. డిసెంబర్ 24 గోజో మిగతా సార్సరర్స్ బయట ఉంటారు. యూతా మాకి స్కూల్లో ఉంటారు. గెతో స్కూల్ చుట్టూ బ్యారియర్ క్రియేట్ చేస్తాడు. కర్సెస్ ని వదులుతాడు. గోజోకి గెతో యూతా దగ్గరికి వెళ్తున్నాడు అని తెలిసి ఇనుమకి పాండాని స్కూల్ కి పంపిస్తాడు. గెతో మాకి ఇనుమకి పాండాని ఓడిస్తాడు. యూతా రివర్స్డ్ కర్స్ టెక్నిక్ తో మాకి ఇనుమకి పాండాకి కొంచెం నయం చేస్తాడు. కోపంగా రీకాని బయటికి తీసుకువచ్చి గెతోతో ఫైట్ చేస్తాడు.
బయట సార్సరర్స్ గోజో, మెయ్, ననామి, ఇనో, కామో, మివా, మెకామరు, మాయ్, మోమో, తోదో, గెతో టీమ్ తో కర్సెస్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. చాలా మందికి దెబ్బలు తగులుతాయి. షోకో ట్రీట్మెంట్ ఇస్తుంది. యూతా రీకాతో మొత్తం కర్స్ట్ ఎనర్జీ వాడమని చెప్తాడు. యూతా రీకాతో ఫైట్ చేసి గెతో ఓడిపోతాడు. సార్సరర్స్ గెతో టీమ్ ని కర్సెస్ ని ఓడిస్తారు. గోజో గెతో దగ్గరికి వస్తాడు. గెతో జుజుట్సు స్కూల్లో ఉన్నప్పుడు గోజో గెతో బెస్ట్ ఫ్రెండ్స్. గోజో గెతోతో కొంచెం సేపు ఆఖరిసారి మాట్లాడి గెతోని చంపేస్తాడు. యూతా రీకాకి ఫ్రీడమ్ వస్తుంది. రీకా కర్స్ గా కాకుండా మనిషిగా కనిపిస్తుంది. యూతా వల్లే రీకా కర్స్ గా మారింది. యాక్సిడెంట్ అయినప్పుడు యూతా రీకా చనిపోకూడదు అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు రీకా కర్స్ గా మారింది. రీకా యూతాతో నీతో నేను ఈ 6 years హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మాయమైపోతుంది. యూతా రీకా రింగ్ ఎప్పుడు పెట్టుకొని ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత యూతా అబ్రాడ్ కి వెళ్లి చదువుకుంటాడు. గెతో టీంలో ఒక అతను యూతాతో మాట్లాడుతూ ఉంటాడు. గోజో యూతాని కలుస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.